ఆప్షన్ గ్రీక్స్‌లో మనకు ఇంకో కాన్సెప్ట్ వచ్చేసి వేగా. సో, ఈ వేగాని యూజ్ చేసుకొని మనం డైలీ బేసిస్‌లో ట్రేడ్ తీసుకునే ముందు ఎలాంటి కన్ఫర్మేషన్ తీసుకోవచ్చో ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, వేగా మనకు మెయిన్‌గా ఏం మెజర్ చేస్తది అంటే ఇంప్లైడ్ వోలటాలిటీ ఐవీ అనమాట. సో, ఈ ఐవీని బేస్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకునే ముందు ఎలాంటి కన్ఫర్మేషన్ తీసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. సో, మీరు ప్రీవియస్‌గా ఇలాంటి సినారియో ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఏంటంటే మనం తీసుకునే ఇండెక్స్ గానీ, స్టాక్స్ గానీ చాలా మూవ్‌మెంట్ ఇస్తుంటాయి. అరౌండ్ 100, 200 పాయింట్స్ మూవ్‌మెంట్ ఇచ్చిన ఇండెక్స్‌లో మనకు ప్రీమియం అనేది ఒక 10-15 పాయింట్స్ మూవ్‌మెంట్ ఉండదు. ఇంకా కొంచెంసేపు వెయిట్ చేస్తుంటే ఏందంటే మనకు ప్రీమియం అనేది మెల్ట్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటప్పుడు మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్ వచ్చేసి ఐవీ అనమాట. సో, ఐవీ అనేది మనం ఎంత వరకు ఉందో చూసుకోవాలి. ఐవీ అనేది అరౌండ్ 20-30% ఉంటే 20-30% మధ్యలో ఉంటే మనకు ప్రీమియం అనేది ఎటు సైడ్ అయినా ఎదర్ ఆఫ్ దెమ్ అప్ సైడ్ గానీ, డౌన్ సైడ్ గానీ మూవ్‌మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో, మీరు గనుక సైడ్ వేస్‌ని అవాయిడ్ చేయాలనుకుంటే ఈ ఐవీ డేటాను చూసుకొని ట్రేడ్ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో, థాంక్స్.